క్లాస్లో మనం ముందుకెళ్దాం. సర్వోన్నతుడా మీకు వందనాలు. ఇది నాన్న నేర్చుకోవడానికి మీరు అనుగ్రహించిన సమయం బట్టి మీకు వందనాలు. మీ వాక్కులు వెతుబడుచుండగా దేవా స్తోత్రాలు. యొక్క బైబిల్ స్టడీలో అనేక విషయాలు మేము నేర్చుకొని ప్రభా, మీ సత్యం గురించినటువంటి విషయాలు ప్రభా మేము నేర్చుకొని స్వతంత్రులుగా జీవించినట్లుగా కృప దయచేయండి. దేవా స్తోత్రాలు సరైన క్రమముగా నేర్చుకోవడానికి సహాయం దయచేయండి. వింటున్న ప్రతి ఒక్కరికి వినగలిగే చెవిని గ్రహించగలిగే మనస్సును దయచేయమని అడుగుచుంటున్నాను. మీ సన్నిధి నిత్యం కూడా మాతో ఉంచి ప్రభా, ఎటువంటి నెట్వర్క్ ఇష్యూస్ లేకుండా మీ కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించడి వేడుకొని పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. 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 మంచిది. సో ఇది నా సైడ్ హెడ్డింగ్. మీరు ఉంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే, కంప్లీట్గా మనం ఈ టాపిక్ని మనం ఎన్ని దినాలు స్టడీ చేస్తామో తెలియదు, కానీ ఇలా అనుకూలత ఉన్న సమయంలో మనం ఫ్రైడే కానీ సాటర్డే కానీ ఈ టాపిక్ని మనం ధ్యానం చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. బైబిల్ ఇంట్రడక్షన్గా నేను కొన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చాను గడిచిన సెషన్స్లో. ఇక బైబిల్ని ఎంతమంది రాశారు, బైబిల్ మనకి ఎలా వచ్చింది, క్రొత్త నిబంధన ఏంటి, పాత నిబంధన ఏంటి, పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్య ఉన్న ఈ యొక్క గ్యాప్ ఎంత, తర్వాత ఈ యొక్క బైబిల్ అంతటిని కూడా రాయడానికి పట్టిన సమయం ఏంటి, ఇవన్నీ కూడా నేను గడిచిన 5 సెషన్స్లో వివరిస్తూ వచ్చాను. ఎవరికైనా లింక్ కావాలంటే కనుక వాటిని సిస్టర్ని కానీ నన్ను కానీ అడిగినట్లయితే నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్రమంగా నేర్చుకోవడానికి ఆసక్తి చూపించాలని తెలియచేస్తా ఉన్నా. ఈ దినాన నేర్చుకునే ఈ యొక్క టాపిక్లో మనం చూస్తే ఈ యొక్క దైవాన్ని గురించినటువంటి విషయాలు, దైవశాస్త్రం అనేటువంటి యొక్క టాపిక్లో మనము ముందుకు వెళ్తూ ఉన్నాం. సో ఇందులో చాలామందికి ఉన్నటువంటి అవగాహన ఏంటంటే, థియాలజీ గురించినటువంటి యొక్క సబ్జెక్ట్లో కొన్ని విషయాలు మనం చూస్తే, అసలు థియాలజీ అంటే ఏంటి, ఈ యొక్క ఉన్న విధానం, థియాలజీ అనేటువంటిది మనకి ఏం అవసరం, అసలు థియాలజీ అనేటువంటిది ఎందుకు మనం నేర్చుకునే అవసరం లేదు అన్నట్లుగా ఇలా కొంతమంది కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యాన్ని ఒక రైట్ వేలో మనం నేర్చుకోవడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు సమాధానం చెప్పాలి. 2 2 ఎంత అండి, 2 2 ఎంత? ప్రైజ్ లార్డ్. 2 × 2 ఎంత అండి? 2 మాట్లాడండి. మెసేజ్ అయినా చేయొచ్చు. నేను ఇంకొక డివైస్లో కూడా జాయిన్ అయ్యాను కాబట్టి నేను మీరు మెసేజ్ చేసినా చూసుకోగలను. మీరు మెసేజ్ అయినా చేయొచ్చు ఒకవేళ మాట్లాడడానికి అనుకూలత లేని వారు. 4 మీకు కరెక్టేనా అండి? యాక్సెప్ట్ చేస్తారా? సిస్టర్ అక్క సురేఖ అక్క 4 అని చెప్పారు. మిగతా వారు 2 × 2 4 అయినా ఎక్కువ అవుతాయా తక్కువ అవుతాయా? 4 బ్రదర్. 4. ఎలా తెలుసు మీకు 4 అని? ఎలా నేర్చుకున్నాము, ప్రాక్టికల్ గా తెలుసుకున్నాం. 2 వేస్లో చెప్పారు. మీరు నేర్చుకున్నారు మొట్టమొదటిగా. సెకండ్ పాయింట్ ఏంటంటే, ప్రాక్టికల్గా కూడా మీరు వాటిని అనలైజ్ చేశారు కదండి. అలానే దేవుని యొక్క వాక్యం అనేటువంటిది నేర్చుకోవడం ఒక భాగం అయితే, ప్రాక్టికల్గా మనం ఆలోచన చేసి నేర్చుకోవడం అనేటువంటిది రెండవ భాగం. జ్ఞాపకం చేసుకోవాలి. అలానే ఇప్పుడు నేను మీకు టీచ్ చేస్తూ ఉన్నాను. అలానే ప్రాక్టికల్గా కూడా కొన్ని విషయాలు మనం చూస్తూ మనము ముందుకు వెళ్తాం. ఈ 2 వేస్లో మనము దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. స్క్రీన్ కనిపిస్తున్న విషయాలు ఎవరైనా ఒకరు చదవడానికి స్పష్టముగా మీ దగ్గర సరౌండింగ్లో డిస్టర్బెన్స్ లేకుండా ఉన్నవారు చదవడానికి ఇష్టపడాలని తెలియచేస్తా ఉన్నాను. అసలు థియాలజీ అంటే ఏమిటి, ఇది సంఘానికి అవసరమా? అసలు థియాలజీ అంటే ఏంటి, ఇది సంఘానికి అవసరమా అన్న విషయాన్ని మనం చూస్తాం. నేను కూడా చాలా విషయాలు నాకు తెలియనప్పుడు థియాలజీ ఎందుకు, థియాలజీ నేర్చుకుంటే అనిపిస్తుంది, తిక్కబడుతుంది, అవన్నీ కూడా మనకు అవసరం లేదు, వాక్యం బైబిల్ ఉంటే చాలు, అందులో ఉన్న విషయాలు మనం చదువుకొని ఏదో ఒక బిలీవర్గా ఒక విశ్వాసిగా ఉంటే సరిపోతుందిలే అన్నట్లుగా నా యొక్క ఆలోచనలు ఉండేవి. ఎప్పుడు నేను రక్షించబడినటువంటి ప్రారంభ దినాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఆలోచన. ఇప్పుడు చూడండి,
మీరు ఇంకొక ప్రాంతానికి వెళ్ళి మీరు ఎక్కడైనా కూడా 2 into 2 5 అని ఎవరైనా కూడా చెప్తే మీరు నమ్ముతారా? మీ ఊర్లో కావచ్చు, లేకుంటే మీ యొక్క జిల్లాలో కావచ్చు, మీ రాష్ట్రంలో కావచ్చు, లేకుంటే ఇంకొక దేశానికి వెళ్ళినా కూడా 2 into 2 5 అంటే బిలీవ్ చేయడానికి అవుతుందా? మాట్లాడండి. నమ్ముతారా మీరు? నమ్మలేము. నమ్మరు. ఎందుకు? అది లెక్క కరెక్ట్ కాదు, సరైన క్రమం కాదు అది. ఎందుకు? దానికి ఒక క్రమం ఉంది. 2 into 2 4 అవుతుంది, కానీ 5 అవ్వదు, 6 అవ్వదు, 3 అసలే అవ్వదు కదండి, 4 అవుతుంది. అలానే బైబిల్ని కూడా ఒక క్రమముగా మనం నేర్చుకున్నప్పుడు, ఆ క్రమం అనేటువంటిది మనం తెలుసుకున్నప్పుడు ఏది అక్రమము అనేటువంటిది కూడా మనకు అర్థమవుతుంది. ఈరోజు మనం చూస్తే యూట్యూబ్ ఛానల్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో రకరకాలైనటువంటి బోధలు వచ్చేసాయి. రకరకాలైనటువంటి ఏది కరెక్ట్ అనేటువంటిది మనం తెలుసుకోవాలంటే, ఏది తప్పు అనేటువంటిది తెలుసుకోవాలంటే ఫస్ట్ కరెక్ట్ ఏంటో అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. కాబట్టి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటే, చదవండి ఈ యొక్క విషయాల్ని. ఎవరైనా ఒకరు స్క్రీన్ కనిపిస్తున్న విషయాలు. అసలు థియాలజీ అంటే ఏమిటి? ఇది సంఘానికి అవసరమా? సిస్టమాటిక్ థియాలజీ అంటే ఏమిటి? అందులో ఏమి నేర్చుకుంటాం? సిస్టమాటిక్ థియాలజీ యొక్క ప్రాముఖ్యత ఏమిటి? సో ఇక్కడ మనము థియాలజీ అంటారు, చాలా మనం చూస్తే నేను కూడా కొన్ని బైబిల్ క్లాసెస్లో నేను చేశాను. బైబిల్ కాలేజెస్లో కొన్ని కోర్సెస్ చేశాను. నేను సిటిహెచ్ చేశాను, బీటీహెచ్ చేశాను, డిప్లొమా ఇన్ క్రిస్టియన్ స్టడీస్ చేశాను, డిప్లొమా ఇన్ థియాలజీ చేశాను. సో ఇలా చాలా బీడీ చేశాను, బ్యాచిలర్ ఆఫ్ డివినిటీ చేశాను, ఇవన్నీ కూడా చేశాను. కానీ ఎక్కువగా ఈ యొక్క సబ్జెక్ట్స్ని ఏంటంటే ఎక్కువగా హెడ్ నాలెడ్జ్, మనకి ఆ యొక్కన్న సబ్జెక్ట్స్ యొక్క ఆలోచనలు లేకుంటే సబ్జెక్ట్ యొక్క నాలెడ్జ్ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతుంది. కానీ అవి కొన్ని సబ్జెక్ట్స్ అనేటువంటివి ఇతరులకు టీచ్ చేయడానికి అనుకూలత ఉండవు. రకరకాలైనటువంటి విధానాల్లో టీచింగ్స్ ఉంటాయి ఈ బుక్స్. కానీ మీకు అవసరమైనంత మట్టుకే నేను మీ ముందు ఉంచుతున్నాను, అవసరమైనటువంటి విషయాలే మీ ముందు ఉంచుతూ ఉన్నాను. కాబట్టి ఈ సిస్టమాటిక్ థియాలజీ అనేటువంటిది అసలు ఇందులో మనం ఏం నేర్చుకుంటాం, ఈ థియాలజీ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే కొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకెళ్దాం. చూడండి, అసలు థియాలజీ అంటే ఏమిటి, ఇది సంఘానికి అవసరమా అన్న విషయంలో మనం చూస్తే థియాలజీని గురించినటువంటి అపోహలు చాలామంది జీవితాల్లో ఇలా ఉంటున్నాయి. ఏంటంటే థియాలజీ అనేటువంటిది సేవకు పనికిరాదని, థియాలజీ అంటే భక్తిని చెడగొడుతుంది అన్నట్లుగా, థియాలజీ అంటే కేవలం బుర్ర జ్ఞానం మాత్రమే కానీ అది ప్రాక్టికల్గా మనకు ఉపయోగపడదు అన్నట్లుగా అపోహలు అన్నట్లు. ఇవన్నీ కూడా థియాలజీ సువార్తను ప్రోత్సహించదని, థియాలజీ చదివితే నాస్తికులు అవుతారు, దేవుడు లేడు, క్రీస్తు లేడు అన్నట్లుగా అవుతారని కొంతమంది ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అంటే వాళ్ళకున్నటువంటి అపోహలు అన్నట్లు, వాళ్ళకున్న భయాలు, లేకుంటే వారు అలా అర్థం చేసుకున్నారు. కానీ ఈ యొక్క సత్యాన్ని మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్తే పద విశ్లేషణ చేద్దాం. మనం అందరం కూడా థియాలజీ అంటే ఏంటి అన్న విషయాన్ని మనం చూస్తూ మనం ముందుకెళ్ళినప్పుడు వాట్ ఈజ్ థియాలజీ, లెట్స్ డూ వర్డ్ స్టడీ అన్న విషయాన్ని మనం చూస్తే పద విశ్లేషణ చేస్తూ మనం కొన్ని విషయాలు మనము అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. స్క్రీన్ కనిపిస్తున్న విషయాలు ఎవరైనా చదవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఎవరైనా చదువుతారా? ఎవరైనా ఒక్కరైనా చదివేవారు ఉండాలి. థియాలజీ, గ్రీక్ థియాలజీ ప్లస్ లాజిక్. సో నేను ఇక్కడ చెప్తాను ఒకసారి అన్న. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే థియాలజీ అనేటువంటి యొక్క వర్డ్ని మనం విశ్లేషణ చేసినట్లయితే కొన్ని విషయాలు మనం అర్థం చేసుకున్నప్పుడు, మీరు చదువుకున్నప్పుడు కొన్ని రకాలైనటువంటి పదజాలాలని మీరు చూస్తూ ఉంటారు. వాటిని విడగొట్టి తర్వాత వాటిని మళ్ళీ కలిపి ఇలా కొన్ని పదాలని ఉచ్చారణ మనం సరైనటువంటి రీతిగా పలికేటట్లుగా మనం చూస్తూ మనం ముందుకు వెళ్తాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే థియాలజీ అనేటువంటి యొక్క మాటలో గ్రీక్లో మనం ఏమంటున్నారు, వీటి యొక్క ఉన్నటువంటి విధానాన్ని బట్టి మనం చూస్తే ఈ యొక్క థియోస్ అంటే ఏంటి ప్లస్ లోగోస్ అంటే ఏంటి, ఈ రెండింటికి వ్యత్యాసాన్ని మనం చూడాలి. మేబీ ఇది మీకు అంత యూజ్ అవ్వకపోవచ్చు, బట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేటువంటిది మీకు అవసరం కాబట్టి మీకు తెలియచేస్తా ఉన్నారు.
ఈ యొక్క థియోస్ అంటే ఏంటంటే గాడ్ అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. లోగోస్ అంటే వర్డ్ అన్నట్లు. చాలా బాగా అర్థం చేసుకోనండి, మళ్ళీ తెలియచేస్తా ఉన్నా. అర్థం కాకుంటే మళ్ళీ అడిగినా నేను చెప్తాను. థియోస్ అనగా గాడ్ అంటే దేవుడు అని అర్థం. థియోస్ అనగా దేవుడు అని అర్థం. లోగోస్ అనగా వర్డ్ అనగా వాక్యము అని అర్థం. కాబట్టి ఈ యొక్క విషయాలను అర్థం చేయాలి. ఈ యొక్క పూర్తిగా వీటిని కంప్లీట్గా మనం అర్థం చేసుకోవడానికి మనం చూస్తే టాకింగ్ అబౌట్ స్టడీ ఆఫ్ అన్న విషయాన్ని మనం చూస్తూ ఏదైనా కూడా ఒక అధ్యయనాన్ని మనం చూస్తే చూడండి, ఉన్న ఈ యొక్క స్టడీస్లో కూడా మ్యాక్సిమం ఇక్కడ ఉన్న వారందరూ కూడా మినిమం చదువుకొని ఉంటున్నారని విశ్వసిస్తూ ఉన్నాను. చదువు రాకపోయినా కూడా పర్లేదు, మీకు అర్థమయ్యేటట్లుగానే బోధిస్తాను. ఈ విషయాలు గుర్తుంచుకోవాలని తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ మనం చూస్తే కొన్ని విషయాలు మనం చూస్తాం. ఆర్థోపాలజీ అని, తర్వాత అంటే స్టడీ ఆఫ్ ఇక్కడ ఉన్నటువంటి హ్యూమన్స్ అన్న విషయాన్ని, మానవుని గురించినటువంటి విషయాలు. ఇంకా మనం చూస్తే బయాలజీ అని, బయాలజీ మీరందరూ కూడా వినింటారు స్టడీస్లో, అంటే స్టడీ ఆఫ్ లైఫ్ అని. జియాలజీ అనేటువంటి సబ్జెక్ట్ ఉంటాయి స్టడీస్లో. అలానే జియాలజీ అంటే స్టడీ ఆఫ్ ఎర్త్ అని, జువాలజీ అని ఉంటాం, స్టడీ ఆఫ్ అనిమల్స్ అని. ఇలా డిఫరెంట్ వేస్లో స్టడీస్ మనం చూస్తూ ఉంటాం. ఇంకా చాలా ఉన్నాయి. కన్నుకు సంబంధించినటువంటివి, హార్ట్కు సంబంధించినటువంటివి, తర్వాత ఇంకా హ్యూమన్ సంబంధించినటువంటి విషయాలు చాలా. ఇంకా మనం చూస్తే వరల్డ్లో చాలా ఈ యొక్క రకరకాలైనటువంటి స్టడీస్ ఉంటున్నాయి, మనం అందరం కూడా అర్థం చేసుకున్నట్లయితే. అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయాలు మనం అర్థం చేసుకున్నప్పుడు థియాలజీ అన్నటువంటి విషయాన్ని మనం చూస్తే స్టడీ ఆఫ్ గాడ్ అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. అలానే టాకింగ్ అబౌట్ గాడ్ అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క విషయాల్ని మనం అర్థం చేసుకుంటూ కొంచెం క్షుణ్ణంగా కొన్ని విషయాలు మనము అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఈ యొక్క ఉన్నటువంటి విషయాలు సేమ్ ఇలానే ఉన్న విషయాల్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే దేవుని సిద్ధాంతం అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏ రీతిగా అయితే 2x2 4 అన్న విషయాన్ని ఒక క్రమం ఉంటున్నదో అలానే దేవునికి కూడా ఒక క్రమం ఉంటున్నది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా క్రమాన్ని కోరుకుంటాడు. ఏం కోరుకుంటాడండి దేవుడు? స్పందిస్తారా? మాట్లాడతారా? దేవుడు ఏం కోరుకుంటాడు? మాట్లాడాలి. క్రమాన్ని కోరుకుంటాడు దేవుడు. ఒకసారి మాట్లాడతాడు కదా, ఉన్న వాక్యంలో నుంచి మనం చూస్తే అక్రమము చేయవారులారా, నెక్స్ట్ ఫుల్ఫిల్ చేయండి దేవుని యొక్క వాక్యాన్ని. నా యుద్ధం నుండి తొలగిపోవడి. అంటే దేవుడు క్రమం కలిగినటువంటి వ్యక్తి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ మనం చూస్తే థియాలజీలో ప్రాపర్లో దైవ శాస్త్రం అనేటువంటి టాపిక్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. దాన్ని ఇంగ్లీష్లో డాక్ట్రిన్ ఆఫ్ గాడ్ అంటారు. అలానే దేవుని యొక్క సిద్ధాంతం అని కూడా తెలుగులో అంటారు. సో ఈ యొక్క విషయాల్ని మనం చూస్తూ మనం ముందుకు వెళ్దాం. అనుకూలత ఉన్న వారు రాసుకోనండి, వీలు లేనటువంటి వారు కనీసం విని వాటిని గ్రహించడానికి ప్రయత్నం చేయాలని తెలియజేస్తా ఉన్నారు. ఈ యొక్క సిలబస్ యొక్క పాఠ్య ప్రణాళికను మనం చూస్తే ఈ దినాన్న సాధ్యమైతే గన ఇవన్నీ కూడా మనం చూస్తూ మనం ముందుకు వెళ్దాం. హూ ఈజ్ గాడ్? చెప్పండి. ఇది రాసుకోవచ్చా? రాసుకోవచ్చు అన్న, అనుకూలత మీరు కొంచెం అది ఉంచితే కొంచెం రాసుకుంటాం. ఓకే. సో టాపిక్ వచ్చి డాక్ట్రిన్ ఆఫ్ గాడ్. తెలుగులో రాసుకోవాలనుకుంటే దేవుని సిద్ధాంతము లేకుంటే దైవ శాస్త్రము. మీకు ఎలా అర్థం చేసుకోగలిగితే అలా మీరు టాపిక్ని నేమ్ని మీరు ఉంచుకొని మీరు రాసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఇక 4 పాయింట్స్ ఒకవేళ మనకు టైం ఉంటే కనుక ఈ దినాన ఈ 4 చూద్దాం. ఒకవేళ టైం లేకుంటే కొన్ని విషయాలైనా కూడా మనకు వీలున్నంత వాటికి మనం చూస్తూ మనం ముందుకు వెళ్దాం. సో ఫస్ట్ లెసన్లో మనం ఏం నేర్చుకుంటామంటే దేవుడు ఎవరు, హూ ఈజ్ గాడ్ అన్న టాపిక్ని మనం నేర్చుకుంటాం. సెకండ్ లెసన్లో డస్ గాడ్ ఎగ్జిస్ట్ అంటే దేవుడు ఉన్నాడా అన్న విషయాన్ని మనం చూస్తూ మనం ముందుకు వెళ్దాం. బిబ్లికల్ వేలో స్పిరిచువల్ వేలో స్టడీ చేస్తూ మనం ముందుకు వెళ్దాం. కెన్ వీ నో గాడ్? మనం దేవుని తెలుసుకోగలమా, దేవుని మనం తెలుసుకోగలమా అన్న విషయాన్ని చూస్తూ మనం ముందుకు వెళ్దాం. హౌ ఈజ్ గాడ్ లైక్? దేవుడు ఎలా ఉంటాడు? ఈ యొక్క విషయాల్ని ఈ 4 టాపిక్స్ని మనం ఈ యొక్క పాఠ్య ప్రణాళికలో మనం చూస్తూ మనం ముందుకు వెళ్దాం. ఈ యొక్క సబ్జెక్ట్లో ఇంకా రానున్న దినాల్లో అనేక విషయాలు ఉంటాయి. మనం నేర్చుకుంటూ క్రమంగా దేవుడు మనకి ఇచ్చిన అనుకూలతను బట్టి నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం. అయితే
మొదటి లెసన్లో భాగంగా మనం చూస్తే హూ ఈజ్ గాడ్ అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరీ అంత స్పీడ్గా రాసుకోలేని వారు స్క్రీన్ షాట్ తీసుకొని తర్వాత అనుకూలత చేసుకొని క్రమంగా మీరు రాసుకోవచ్చు. ఈ విషయాలు గుర్తుంచుకోవాలని తెలియచేస్తూ ఉన్నాను. హూ ఈజ్ గాడ్ అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. హూ ఈజ్ గాడ్ మీ దృష్టిలో దేవుడు అంటే ఎవరు చెప్తారా? దేవుడు అంటే ఎవరు? సో మనం ఫస్ట్ లెసన్ మనం చూస్తున్నాం. దేవుడు ఎవరు? హూ ఈజ్ గాడ్. నేనే మాట్లాడకూడదు, మీరు మాట్లాడితే బాగుంటుంది, అందుకే మీరు స్పందించండి. సృష్టికర్త. మనల్ని సృష్టించేవాడు దేవుడు. వెరీ గుడ్, సృష్టికర్త అన్నారు. నెక్స్ట్ ఏం చెప్పారండి? మనల్ని సృష్టించిన వాడు దేవుడు. ఓకే, మనల్ని సృష్టించిన వాడు దేవుడు అన్న విషయాన్ని తెలియచేశారు. గుడ్. ఇంకా సర్వాంతర్యామి, సమస్తము నెరిగి ఉన్నవాడు. ఓకే, సమస్తమును ఎరిగినవాడు. గుడ్. ఇంకా సమస్తాన్ని తన నోటితో సృష్టించినవాడు. సమస్తాన్ని కూడా తన నోటి ద్వారా కలుగ చేసినవాడు. మంచిది, మంచిగా సమాధానం ఇచ్చారు. ఇంకా సృష్టికర్త మానవ రచయిత మీద ఆధిపత్యం కలిగినవాడు. ఓకే, గుడ్. ఇంకెవరైనా మాట్లాడతారండి? ఈ సృష్టిని సృష్టించినవాడు. ఓకే, నానార్థాలుగా చెప్తున్నారు కొన్ని విషయాలు. ఓకే, కొన్ని విషయాలు మీరందరూ కూడా చక్కగా సమాధానం చెప్పారు. మీరు చెప్పిన విషయాలు అన్నీ కూడా కరెక్టే. అయితే బిబ్లికల్ వేలో కొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకెళ్దాం. వివిధ రకాలుగా ఉన్నటువంటి విధానాన్ని బట్టి మనం చూస్తే కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ జాయిన్ అయిన వారందరూ కూడా ఉన్నారు. ఇందులో ఉన్నటువంటి వారందరూ కూడా దేవుడు ఉన్నారు అని నమ్మారు కాబట్టి మీరు జాయిన్ అయ్యారు. అంతేనా కాదా అండి? ఆమేన్. అంతేనా కాదా? మాట్లాడారు. దేవుడు ఉన్నాడా అవును లేదా? బ్రదర్. అవును అన్న. ఎస్, దేవుడు ఉన్నారు అని తెలుసు కాబట్టి మీరు జాయిన్ అయ్యారు. ఒకవేళ కొంతమంది కొన్ని అపోహలు ఉండొచ్చు. అవన్నీ కూడా మనం ఈ యొక్క సబ్జెక్ట్లో మనం నేర్చుకోబోతా ఉన్నాం. అయితే లోకంలో చాలామంది దేవుడు లేడు అని చెప్పుకునేటువంటి వారు కూడా ఉన్నారు. విన్నారా ఎప్పుడైనా కొంతమందిని మాట్లాడే విషయాలు? కాకపోతే కొంతమంది చూసారా మీరు అలాంటి వాళ్ళని? దేవుడు లేడు, దయ్యం లేదు అన్నవాళ్ళు చూసాం బ్రదర్. ఉన్నారు అన్న. ఎస్. సో వాటి గురించి మనం చూస్తూ కొన్ని విషయాలు మనం ముందుకెళ్దాం. సుప్రసిద్ధ అభిప్రాయాలు, ఈ భూమి మీద ఉన్నటువంటి పాపులర్ వ్యూస్, అంటే ప్రాముఖ్యంగా మనుషుల యొక్క ఆలోచనను బట్టి అనలైజ్ తీసుకొని కొన్ని విషయాలు మనం డిస్కస్ చేసుకున్నట్లయితే ఈ ఉన్నటువంటి విధానం బట్టి మనం చూద్దాం. స్క్రీన్ కనిపిస్తున్న వారు ఎవరైనా చదవండి. 3 విషయాలు. అంతా దేవుడే, దేవుడు కాదు దేవుళ్ళు, దేవుడు ఒక్కడే. సో ఈ 3 రకాలుగా ఆలోచించేటువంటి ప్రజలు ఉన్నారు భూమి మీద. దాదాపుగా ఉన్న వారందరిలో ఈ 3 విషయాలుగా ఆలోచన చేస్తున్నటువంటి ప్రజలు ఉన్నారు. ఏంటి పాపులర్ వ్యూస్, సుప్రసిద్ధ అభిప్రాయాలు ఏంటి అన్న విషయాన్ని మనం చూస్తే 3 రకాలైనటువంటి మనుషులు అంతా దేవుడే అని చెప్పుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇంకా మనం చూస్తే దేవుడు కాదు దేవుళ్ళు అని మాట్లాడుకునేటువంటి వారు కూడా ఉన్నారు. దేవుడు కాదు దేవుళ్ళు అన్న విషయాన్ని. ఇంకా మూడవదిగా మనం చూస్తే ఇక్కడ రాయబడిన మాట, దేవుడు, ఒక నిమిషం చూస్తున్నారు కదండి, థర్డ్ పాయింట్లో ఉన్నటువంటి విషయాన్ని దేవుడు ఒక్కడే అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఒక్కడే అని నమ్మేటువంటి వారు ఉంటున్నారు. ఈ 3 మీరు దేన్ని విశ్వసిస్తూ ఉన్నారు? దేవుడు ఒక్కడే. ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఖచ్చితంగా ఏదో ఒకటి మీరు నమ్మాలి. అంతా దేవుడే అని నమ్ముతారా? దేవుడు కాదు దేవుళ్ళని నమ్ముతారా? దేవుడు ఒక్కడే అని నమ్ముతారా? దేవుడు ఒక్కడే. ఏదో ఒకటి నమ్మాలి కదా.
నా మాట అర్థమవుతుందా అండి? అర్థమవుతుంది బ్రదర్. మిగతా వారు స్పందించట్లేరు. కొంతమంది మెసేజ్ చేశారు, మంచిది, గుడ్, చక్కగా సమాధానం ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మూడిట్లో ఏదో ఒకటి నమ్మగలగాలి. ఏది నమ్మకోకుండా ఉంటే నాస్తికుడు అంటారు, దేవుడే లేడు. నాస్తికులు ఏమంటారు? వాళ్ళు దేవుడు లేదు, దయ్యం లేడు, ఇలా నమ్మేటువంటి వారు. అయితే ఆల్మోస్ట్ సుప్రసిద్ధ అభిప్రాయాల ప్రకారం ఏంటంటే ఈ మూడు విషయాల్లో ఏదో ఒకటి నమ్మేటువంటి ప్రజలు ఉన్నారు. మన ఇంట్లో కావచ్చు, మన ఎదురింటి వాళ్ళు కావచ్చు, పక్కింటి వాళ్ళు కావచ్చు, మన ఇంటి పైన ఉన్న వాళ్ళు కావచ్చు, మన ఇంటి కింద ఉన్న వాళ్ళు కావచ్చు, ఈ యొక్క మన గ్రామంలో ఉన్నవారు కావచ్చు, దేశంలో కావచ్చు, ప్రపంచం అంతట్లో కూడా ఈ ప్రాముఖ్యంగా పాపులర్ వ్యూస్లో ఈ మూడు రకాలైనటువంటి ప్రజలు ఉన్నారు. అయితే కొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకు వెళ్దాం. అంతా దేవుడే అని ఈ యొక్క పాంతిజం వారు ఏమంటున్నారంటే, ఈ యొక్క అంతా దేవుడే అన్నటువంటి యొక్క విషయాన్ని మాట్లాడుతూ, అంటే ప్రతిదీ దేవుడు మరియు దేవుడు ప్రతిదీ, దేవుడు అన్నీ మరియు అన్నీ దేవుడు అంటారు. ఏమైనా అర్థమైందండి? అర్థమవుతున్నట్లే ఉంది కానీ ఏం అర్థం కాలేదు అన్నట్లుగా ఉందా ఈ మాట చదివినప్పుడు? అర్థమవుతుంది బ్రదర్. ఓకే, గుడ్. ఈ యొక్క సిద్ధాంతం ప్రకారం మీరు అంతా దేవుడు అనేటువంటి వాళ్ళు ఎలా నమ్ముతున్నారు అన్న విషయాన్ని మనం చూస్తే, అంటే ప్రతిదీ దేవుడు మరియు దేవుడు ప్రతిదీ అన్న విషయాన్ని, ప్రతిదీ దేవుడు మరియు దేవుడు ప్రతిదీ, దేవుడు అన్నీ మరియు అన్నీ దేవుడు అనే విషయాన్ని మనం చూస్తాం. ఈ రకాలైనటువంటి విధానంలో వస్తువుల్లో దేవుని చూసుకుంటారు, ఆకాశంలో దేవుని చూసుకుంటారు, సూర్యునిలో దేవుని చూసుకుంటారు, చంద్రునిలో దేవుని చూసుకుంటారు. అన్నిట్లో, ప్రతి దానిలో, అన్నిటిలో దైవం కలిసిపోయింది అన్నట్లుగా ఆలోచన చేసేటువంటి వారు. ఇది ఒక ప్యాటర్న్. రెండవదిగా మనం ఎగ్జాంపుల్గా మనం చూస్తే దేవుడు కాదు దేవుళ్ళు అనేటువంటి విశ్వాసం కలిగినటువంటి వారు ఉన్నారు. మనకు ఎదురుగా ఇంటి వాళ్ళు ఉంటారు, పక్కింటి వాళ్ళు ఉంటారు, సరౌండింగ్లో చాలామంది ఉంటారు ఈ యొక్క విషయాన్ని. అవునంటారా కాదంటారా? ఈ యొక్క ఉన్నటువంటి విధానంలో మనం చూస్తే ఈ యొక్క దేవుడు కాదు దేవుళ్ళు అనేటువంటి ఈ యొక్క విధానంలో బహు దేవత ఆరాధన, అంటే చాలామంది దేవుళ్ళు ఉన్నారు అనేటువంటి నమ్మేటువంటి వారు ఉంటున్నారు ఈ భూమి మీద అన్న విషయాన్ని. రెండవ గుంపు ఎవరంటే దేవుడు ఒక్కడే కాదు బహు దేవతా ఆరాధనలు ఉన్నాయి, అంటే చాలామంది దేవుళ్ళు ఉన్నారు ఈ భూమి మీద అని అనేటువంటి వారిలో కొంతమందిని మనం చూస్తే ఇక్కడ హిందూయిజం మనం చూస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా హిందువులు ఉన్నటువంటి యొక్క విధానం బట్టి, ఇంకా రకరకాల గ్రీక్స్ కావచ్చు, రోమన్స్ కావచ్చు, ఈజిప్టియన్స్ కావచ్చు, దేవుళ్ళు అనేటువంటి యొక్క మాటలు మనం చూస్తాం ఉన్నటువంటి విధానం బట్టి. కాబట్టి ఈ యొక్క విధానాన్ని నమ్మేటువంటి వారు కూడా చాలామంది ఉంటున్నారు. ఇక చిక్కు ప్రశ్న ఏంటంటే ఇంకొకటి, మూడవదిగా దేవుడు ఒక్కడే అని నమ్మేటువంటి వారు కూడా ఉంటున్నారు. నా మాట అర్థం చేసుకోనండి. దేవుడు ఒక్కడే అని నమ్మేటువంటి వారు కూడా ఉంటున్నారు. వీళ్ళే మనం చూస్తే ఏకేశ్వరవాదం, అంటే దేవుడు ఒక్కడే అని నమ్మేటువంటి వారు. ఈ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇందులో ఎగ్జాంపుల్గా మనం చూస్తే ఈ ఉన్నటువంటి విధానం బట్టి మనం అర్థం చేసుకున్నప్పుడు మూడు రకాలైనటువంటి ప్రజలు, క్రిస్టియానిటీ కావచ్చు, ఇస్లాం కావచ్చు, ఇంకా కొన్ని మెయిన్గా ఉన్నటువంటి విషయాలు మాత్రమే మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఒక్కడే అంటారు. ఖురాన్ చదివేటువంటి వారు దేవుడు ఒక్కడే అంటారు. జూడాయిజం వారు దేవుడు ఒక్కడే అంటారు. క్రిస్టియానిటీ ఉన్నటువంటి వారు దేవుడు ఒక్కడే అంటారు. మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? చెప్పండి. మీ ప్రశ్నకి సమాధానం ఏంటి? నా ప్రశ్నకి దేవుడు ఒక్కడే అని కరెక్ట్గా సమాధానం చెప్పారు, మంచిదే. అయితే ముస్లిమ్స్ కూడా అదే విషయం చెప్తా ఉన్నారు. దేవుడు ఒక్కడే, ఆయనే అల్లా అని వాళ్ళు కూడా చెప్తున్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనము ఎలా వారికి సమాధానం చెప్పగలగాలి? అది మనకు ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనకు తప్పు వాళ్ళు అనేది, కానీ మనం అనేది కరెక్టు అన్న విషయాన్ని మనకు అర్థమవుతుంది.
మనం అది వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్న విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. అందుకే మనం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి విధానంలో మనం అర్థం చేసుకున్నప్పుడు 3 రకాలైనటువంటి ప్రజలుగా ఉన్నవారు ఉంటున్నారన్న విషయాన్ని మనం చూస్తాం. అంతా దేవుడే అన్న విషయాన్ని, దేవుడు కాదు దేవుళ్ళు అన్న విషయాన్ని, దేవుడు ఒక్కడే అని నమ్మేటువంటి వారు 3 రకాలైన ప్రజలు మనం చూస్తూ ఉన్నాం. అందులో మనం చూస్తే దేవుడు అన్నీ కూడా దేవుడే, అన్నిట్లో దేవుడు ఉంటాడని నమ్మే వాళ్ళు ఉన్నారు. దేవుడు కాదు దేవుళ్ళు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. అలానే దేవుడు ఒక్కడే అని ఈ 3 రకాలైనటువంటి ప్రజలు మన ఇంట్లో ఉండవచ్చు, మన చుట్టుపక్కల ఉండవచ్చు, మన గ్రామంలో ఉండవచ్చు, మన పట్టణంలో, దేశంలో, ప్రపంచంలో ఎక్కడైనా ఉండవచ్చు. అయితే మనం దేవుని యొక్క వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, మనం ఏ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుంటూ ఇతరులకు కూడా మనం చెప్పగలిగేటువంటి స్థితిలోనికి ఎలా మనం ముందుకెళ్ళాలి అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఈ సబ్జెక్ట్ అంతా కూడా మీరు నేర్చుకున్నారనుకోండి, మీరు ఒక ధైర్యంగా, ఒక సింహాల వలె ధైర్యం కలిగి మీరు జీవిస్తారు. క్రైస్తవులను చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడారు. అంత ధైర్యం కలిగి, ఎవరికి బెదరక, భయపడక, సిగ్గుపడక, ధైర్యం కలిగి, పౌరుషం కలిగి ప్రభు కొరకు జీవిస్తారు. కాబట్టి ఈ యొక్క విషయాల్ని మనం క్రమంగా నేర్చుకుంటూ మనం ముందుకెళ్ళాలి. సో ఈ విషయాన్ని మీకు తెలియచేశాను. కాబట్టి జూడాయిజం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, తర్వాత మనం చూస్తే ఈ యొక్క ముస్లిమ్స్, ఇక్కడే ఒక చిక్కు ప్రశ్నని మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ఏంటి అన్న విషయాన్ని మనం చూస్తే ఉన్న విధానం బట్టి ఓన్లీ వన్ గాడ్, దేవుడు ఒక్కడే అని ఈ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి నమ్మేటువంటి స్వభావం. ఆ దేవుడు ఎవరు అన్న విషయాన్ని మనం చూస్తే క్రిస్టియానిటీ ఏమో చెప్పుకుంటున్నారు, ఇక ఉన్నటువంటి విధానమును బట్టి దేవుడు ఒక్కడే అన్న విషయాన్ని. జూడాయిజం అలానే ముస్లిమ్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. వాటి గురించి నెక్స్ట్ నేను ఒక్కొక్క విషయాలు క్షుణ్ణంగా రానున్న దినాల్లో క్లాసెస్లో మీకు వివరిస్తూ నేను ముందుకెళ్తాను. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఓన్లీ వన్ గాడ్ అన్న విషయంలో నుంచి మనం చూస్తే ఇందాక మనం విశ్లేషణ చేస్తూ మనం ముందుకెళ్తే పద విశ్లేషణ చేస్తూ కొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకెళ్తాం. ఇప్పుడు చెప్పండి, 3 విషయాలు చెప్పాను కదా. మొదటిగా మాట్లాడేటువంటి వారు ఎవరు చెప్పండి, ఏమంటున్నారు మొదటి ప్రజలు? అంతా దేవుడే. అంతా దేవుడే అనేటువంటి వారు ఉంటున్నారు. గుడ్. సెకండ్ పర్సన్ ఎవరు ఉంటున్నారు? దేవుడు కాదు దేవుళ్ళు ఉన్నారు అని. దేవుడు కాదు దేవుళ్ళు అని పిలువబడేటువంటి వారు ఈ ప్రజలుగా అలా పిలిచేటువంటి ప్రజలు ఉంటున్నారు. గుడ్. మూడవదిగా ఒక్కడే దేవుడు ఒక్కడే అని విశ్వసించేటువంటి ప్రజలు కూడా ఉంటున్నారు. ఈ 3 రకాలైనటువంటి విధానాల్ని మనం చూస్తూ మనం ముందుకెళ్ళాం. ఇక్కడ మనం పద విశ్లేషణ మనం చూస్తే వర్డ్ అనలైజ్, పద విశ్లేషణ, దేవుడు అనేటువంటి మాటకి అబ్జర్వేషన్ని మనం చూస్తే కొన్ని విషయాలు మనం చూస్తే, మీరు ఇక్కడున్న విషయాలు స్క్రీన్లో ఉన్న విషయాలు ఏంటంటే కొన్ని డిక్షనరీల నుంచి తీసుకున్నటువంటి విషయాలు. దేవుడు అన్న తెలుగు పదానికి అర్థము ఈ యొక్క కొన్ని రకాలైనటువంటి విధానంలో మనం చూస్తే దేవుడు అంటే దేవుడు ఇక్కడ ఉన్నటువంటి విధానాన్ని మనం చూస్తూ మనం ముందుకెళ్ళినప్పుడు దేవత లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి వెలుపు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఇదంతా ఇంపార్టెంట్ కాదు, కానీ కొన్ని విషయాలు మీకు ఏమని వస్తూ ఉంది గూగుల్ ట్రాన్స్లేషన్లో కానీ ఇవన్నీ కూడా అన్న విషయాన్ని మనం చూస్తే కొన్ని నిఘంటువులో వచ్చినటువంటి యొక్క విషయాల నుంచి మీకు తెలియచేస్తూ ఉన్నాను. మరికొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకెళ్దాం. దేవుడు అన్న పదము అన్ని మతాల వారు ఆరాధించుకునేటువంటి ఒక ఉన్నత వ్యక్తికి ఆపాదించే సహజ పేరు అన్న విషయాన్ని మనం చూస్తాం. చూడండి, మనం ఎక్కడైనా ట్రైన్లో వెళ్తూ ఉంటే దేవుడు కాపాడాడండి అంటారు. బస్సులో వెళ్తున్నప్పుడు దేవుడు సహాయం చేయాలి అంటారు. మీరు మార్కెట్కి వెళ్తున్నప్పుడు ఎవరికైనా సమస్యలు కానీ ఏదైనా మాట్లాడుతున్నప్పుడు దేవుడే చూసుకుంటాడు, దేవుడే ఉంటాడు, దేవుడే వాళ్ళకి చూసుకుంటాడు, లేకుంటే దేవుడే సహాయం చేయాలి అని మీరు చుట్టూ కూడా వింటూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఆలకిద్దాం. ఇక్కడ నుంచి నేను కొంచెం డెప్త్గా చెప్పడానికి కొంచెం ముందుకు వెళ్తాను. ఇక్కడ ఆలోచన చేస్తే మన చుట్టూ కూడా ఇవన్నీ కూడా వింటూ ఉంటాం. దేవుడే సహాయం చేయాలండి, దేవుడు చూసుకుంటాడు, దేవుడు ఇంకా కనికరించలేదు, దేవుడు కనికరిస్తే మేము ఎంతసేపు అండి, మేము బాగుపడతాం, మేము దేవుడే ఇంకా కన్నెర్రు చేసినట్లున్నాడు. ఇలాంటి విషయాలు మనం ఎక్కువగా మన సరౌండింగ్లో
ఎంతోమంది జీవితాల్లో నుంచి మనం వింటూ ఉంటాం. ఎస్ ఆర్ నో? అవునా కాదా అండి? అవునమ్మా. మిగతా వారు అవునా కాదా? కనీసం మెసేజ్ అయినా చేయండి. మాట్లాడడానికి అనుకూలత లేకుంటే మెసేజ్ అయినా చేయొచ్చు. ఒకరు కానీ ఇద్దరు కానీ కనీసం స్పందిస్తే నేను కొంచెం ముందుకెళ్తాను. అలానే మనం చూస్తే దేవుడు అన్న పదము అన్ని మతాల వారు కూడా ఆరాధించుకునే ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తికి ఆపాదించేటువంటి సహజ పేరు, కామన్ వర్డ్ అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం అని మనకు అర్థమవుతోంది. అలానే మనం చూస్తే అయితే అసలు అర్థాన్ని మత గ్రంథమును బట్టి నిర్ధారించవలసి ఉంటున్నది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. బయట అందరు కూడా మాట్లాడుతూ ఉన్నారు దేవుడు 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 అన్న విషయాన్ని. అయితే ఎలా మనం అర్థం చేసుకుంటాం? మరి ఏ దేవుని ఎక్కున్నటువంటి కామన్ పేరుతో, కామన్ వర్డ్తో మాట్లాడుతున్నారు, సహజ పేరుతో వారు పిలుస్తూ ఉన్నారు. అయితే అది ఎలా నిర్ధారించబడుతుందంటే వారు విశ్వసించేటువంటి మత గ్రంథాలను బట్టి అన్న విషయాన్ని మనం చూస్తాం. క్రిస్టియానిటీ అయితే దేవుడు అంటే దేవుడు అన్నటువంటి యొక్క విధానమును బట్టి మనం యొక్క త్రిత్వాన్ని మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం చూస్తాం. కొన్ని ఆ యొక్క సందర్భాలను బట్టి మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్తాం. ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు అంటే వారికి ఉన్నటువంటి ఖురాన్ను బట్టి, ఆ యొక్క గ్రంథంలో తెలియచేస్తున్నటువంటి విధానం బట్టి అల్లాహ్ని వారు విశ్వసిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్క పాయింట్ని మనం క్షుణ్ణంగా మనం చూస్తూ మనం ముందుకెళ్తే బైబిల్లో దేవుని పేరు ఏమిటి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. చెప్తారు ఎవరైనా? బైబిల్లో దేవునికి ఉన్న పేరేంటి? నేను తర్వాత క్లూ ఇస్తాను, ఫస్ట్ మీరు ట్రై చేయండి. బైబిల్లో దేవునికి ఉన్న పేరు. సృష్టికర్త. యెహోవా. యెహోవా. తప్పని పర్లేదు మాట్లాడచ్చు. అనుకూలత లేని వారు మెసేజ్ అయినా చేయొచ్చు. చెప్పండి. కొంచెం మీరు ఆలోచన చేయండి. చెల్లి సౌండ్ వినిపించలేదురా, మీరు కొంచెం చిన్నగా మాట్లాడారు. మెసేజ్ చేయండి అనుకూలత లేకపోతే, లేదంటే గట్టిగానే మాట్లాడాను. బైబిల్లో దేవుని పేరు మెస్సయ్య. ఇంకా కరెక్టే మీరు చెప్తున్న విషయాలు. మిగతా వారు ఇంకా అండి? రక్షకుడు. ఓకే, గుడ్. అయితే దేవుడు ఒకసారి తన పేరు అడిగినప్పుడు, లేకుంటే తన గురించి తాను చెప్తాడు కొన్ని విషయాలు పాత నిబంధన గ్రంథంలో. ఇప్పుడు చెప్పండి. ఉన్నవాడను అనువాడను. వెరీ గుడ్. ఎవరితో అంటాడు ఆ మాట? మోషేతో చెప్తాడు. ఓకే, గుర్తుకొచ్చింది కదా. ఇప్పుడు క్లూ ఇచ్చినప్పుడు గుర్తుకొచ్చింది కదా. సో నిర్గమాకాండం 3వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే, నిర్గమాకాండము 3వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే, మోషే చిత్తగింపుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేను ఏమి చెప్పవాలనను అని అడిగాను. చెప్పవాలని దేవుణ్ణి అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు యొక్క మాటలు మనం చూస్తే, మోషే తనకున్నటువంటి స్వభావం అంతా కూడా మనకు తెలుసు. తన పుట్టుక, తన యొక్క జీవన విధానము, తను జీవించినటువంటి విధానము, తను చేస్తున్న వృత్తి కావచ్చు, ఇవన్నీ కూడా మనకు తెలుసు. దేవుడు దర్శించడము, దేవుడికి తర్వాత మోషకి యొక్క సంభాషణ, ఇవన్నీ కూడా మనకి బైబిల్ నాలెడ్జ్ ఉంది, కనీసం నాలెడ్జ్ ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే డైరెక్ట్గా పాయింట్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, మోషే చిత్తగించుము అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎవరు పంపారు నిన్నంటే నేనేం చెప్పాలి అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు ఒక మాట సమాధానం ఇస్తూ ఉన్నాడు. ఏమని ఇస్తూ ఉంటున్నాడు అన్న విషయాన్ని మనం చూస్తే, ఇంగ్లీష్లో కూడా ఉన్నటువంటి యొక్క మాటను మనం చూస్తే, వాట్ ఈస్ హిజ్ నేమ్ అని వాళ్ళు అడిగినప్పుడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆర్ దే ఆస్క్ మీ వాట్ ఈజ్ హిజ్ నేమ్, వాట్ షెల్ ఐ సే టు దెమ్ అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ వారు ప్రజలు అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను ఎవరు పంపారు, ఆయన పేరేంటి అని అడిగితే నేనేం చెప్పాలి ప్రభువా అని మోషే
దేవుని అడుగుతున్నట్లుగా మనం చూస్తాం. అప్పుడు దేవుడు ఇచ్చినటువంటి సమాధానాన్ని మనం చూస్తే లేఖన భాగంలో ఈ యొక్క మాటను మనం చూస్తూ మనం ముందుకు వెళ్ళినప్పుడు ఇక్కడ దేవుడిని పేరు నౌన్ అన్న విషయాన్ని మనం చూస్తే అడిగితే క్రియ అనేటువంటిది వర్బ్ చెప్పాడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. నా పాయింట్ మీరు అర్థం చేసుకోనండి. ఇక్కడ పేరు గురించి అడుగుతూ ఉన్నాడు. ఒకవేళ వారు ఏదైనా అడిగితే గన ఆ పేరు ఏంటి అని అడిగితే మీకు అందరు కూడా తెలుసు, మినిమం నాలెడ్జ్ ఉంది కాబట్టి నౌన్కి వర్బ్కి తేడా ఏంటండి? ఎవరైనా చెప్తారా? నౌన్ అంటే ఏంటి? నౌన్ అంటే పేరును గురించి తెలియజేయడం, క్రియ పనిని గురించి తెలియజేయడం. వెరీ గుడ్. సో నౌన్ అంటే పేర్ల గురించి తెలియజేసేటువంటిది. ఇంగ్లీష్లో మనము చూస్తూ ఉంటాం, నేర్చుకుంటాం. పేర్లు తెలియచేసేటువంటిది, నా పేరు కావచ్చు, మీ పేరు కావచ్చు, ఇవన్నీ కూడా నౌన్. వర్బ్ అంటే పని విషయం, వర్క్ అనే విషయాన్ని మనం చూస్తాం. వాస్తవానికి ఇక్కడ మోషే ఏమడిగాడంటే నీ పేరని ఏంటి అని అడిగితే నేనేం చెప్పాలి ప్రభువా అని అడిగాడు. కానీ దేవుడిచ్చే సమాధానం చూడండి. మనం ఇక్కడ కొన్ని విషయాలు మనం చూస్తే ఈకున్నటువంటి ఈ యొక్క గ్రీక్ వర్డ్లో నుంచి కొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకు వెళ్ళినప్పుడు అయామ్ అన్న విషయాన్ని మనం చూస్తాం. అయామ్ అన్న విషయాన్ని మనం చూస్తే దాన్ని హాయా అని పిలుస్తారు. ఇందులో ఉన్నటువంటి యొక్క విషయాలను బట్టి ఫస్ట్ పర్సన్ ఆఫ్ వర్బ్ టు బి అన్న విషయాన్ని మనం చూస్తాం. ఉండెను వర్బ్ అనేది ఉండెను అన్న విషయాన్ని మనం చూస్తాం. దేవుడిని పేరు అడిగితే క్రియను వర్బ్ని చెప్పినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. అనలైజ్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్తే అందుకే మనం నెక్స్ట్ ఉన్న ఈ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు ఉన్నటువంటి యొక్క అర్థాన్ని మనం చూస్తే చాలా విషయాలు ఉంటున్నాయి. దేవుడికి ఇచ్చినటువంటి యొక్క పేరులో నుంచి మనం చూస్తే ఈ ప్రొనౌన్సియేషన్ కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి అయామ్ అన్న విధాన్ని దట్ అయామ్ అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయామ్ దట్ అయామ్ అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కొంచెం ఇంగ్లీష్లోకి తర్జుమా చేసుకున్నప్పుడు ఈ యొక్క ఉన్నటువంటి ఆ యొక్క గ్రీక్ వర్డ్లో నుంచి ఉన్నటువంటి యొక్క హీబ్రూ వర్డ్స్లో నుంచి ఉన్నటువంటి విషయాలు మనం చూస్తే చాలా విషయాలు ఉంటాయి నేర్చుకోవడానికి. బైబిల్లో దేవుని పేరుకు ఉన్నటువంటి ఆ యొక్క మాటకి ఆయన ఇచ్చినటువంటి సమాధానాన్ని మనం చూసినప్పుడు యాహ్వే అన్న విషయాన్ని మనం చూస్తాం. యాహ్వే, అలానే యాహ్వే అన్న విషయంలో నుంచి అడోనాయ్ అన్న పేరు వచ్చింది, అంటే ప్రభువు అని అర్థం. అలానే మనం చూస్తే జెహోవా అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం, అనగా యెహోవా అన్న పదాన్ని కూడా మనం చూస్తూ మనం ముందుకు వెళ్తాం. యాహ్వే, ఎడోనాయ్ అన్న విషయాన్ని మనం చూస్తే యెహోవా అన్న పేరుకు వివిధ తర్జుమాల్లో ఆయా రీతిలుగా వచ్చినట్లుగా కొన్ని విషయాల్ని మనం చూస్తూ మనం ముందుకు వెళ్తా ఉన్నాం. ఇంకొంచెం మనం క్షుణ్ణంగా మనం చూస్తూ మనం ముందుకు వెళ్ళినట్లయితే ఇందులో రాయబడినటువంటి విషయాలు హాయ అన్న విషయాన్ని క్రియాపదము అనగా వర్బును మనం చూస్తూ ఉన్నాం. అలానే కొన్ని విషయాలు మనం చూస్తే ఇక్కడున్నటువంటి విధానం బట్టి తెలుగులో మనకున్నటువంటి విషయాన్ని, తర్వాత ఇక్కడున్నటువంటి హీబ్రూ లాంగ్వేజ్కి ఉన్నటువంటి విషయాన్ని హాయ, అలానే మనం ఇక్కడున్నటువంటి విధానాన్ని మనం చూస్తే ఇంగ్లీష్లోకి తర్జుమా చేస్తే హీ వాజ్ అన్న విషయాన్ని మనం చూస్తాం, హీ ఈజ్ అన్న విషయాన్ని మనం చూస్తాం, హీ విల్ బీ అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. హీ వాజ్, హీ ఈజ్, హీ విల్ బీ. తెలుగులో ఏమంటారు వాటిని అన్న విషయాన్ని మనం చూస్తే ఇక్కడున్నటువంటి విధానం బట్టి ఉండినవాడు, ఆయన ఉన్నవాడు లేకుంటే ఉండినవాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఈజ్ అంటే ఉన్నవాడు, ఉండినవాడు అంటే పాస్ట్ టెన్స్. చూడండి, మా తాత ఒకప్పుడు మంచిగా బ్రతికాడండి అన్నప్పుడు చెప్పినప్పుడు ఒకప్పుడు బ్రతికాడు అన్న విషయాన్ని చూస్తూ ఉన్నా, గతం గురించి తెలియచేస్తూ ఉంది. మా తాత ఇప్పుడు రోజు నాకు ఏవైనా కూడా తినడానికి తీసుకొని వస్తాడండి అని చెప్పారనుకోండి, అంటే ప్రతిరోజు కూడా తెస్తూ ఉన్నాడు, వాడుకు చొప్పున, అంటే ఉన్నవాడు ఇప్పుడు కూడా బ్రతికి ఉన్నాడు అని దాని అర్థం. తెచ్చేవాడంటే ఒకవేళ చనిపోయి ఉండవచ్చు, గతంలో తెస్తూ ఉండవచ్చు, లేకపోతే ఒకవేళ ఇప్పుడు స్టాప్ చేస్తూ ఉండవచ్చు. నా పాయింట్ అర్థం చేసుకోండి. కాబట్టి హీ వాజ్ అంటే ఉండినవాడు, అంటే జరిగిపోయినటువంటి కాలాన్ని గురించిన విషయాలు మనం చూస్తాం. హీ ఈజ్ అంటే ఉన్నవాడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం, ప్రజెంట్ కూడా ఆయన ఉన్నాడు. హీ విల్ బీ అంటే ఉండేవాడు అన్న విషయాన్ని. చూడండి, చాలా అర్థాలు ఉంటున్నాయి చిన్నగా చదువుకోవడానికి. యాక్చువల్లీ
నేను హీబ్రూ కూడా నేర్చుకోవడానికి అనుకున్నాను, కానీ నేను చిన్నతనం నుంచి తెలుగు మీడియం చదువుకున్న విధానం బట్టి ఇంగ్లీష్ సరిగా ప్రాపర్గా నేను అర్థం చేసుకునేటువంటి పరిస్థితిని బట్టి నేర్చుకోలేని పరిస్థితి. అవకాశం ఉండి ఇంగ్లీష్ ప్రాపర్గా మాట్లాడగలిగినట్లయితే హీబ్రూని కూడా నేర్చుకోవచ్చు. చాలా విషయాలు, గ్రీక్ వర్డ్స్ కానీ, గ్రీకులో ఉన్న పదాలు కానీ, ఇవన్నీ కూడా చాలా అర్థాలు ఇస్తాయి బైబిల్లో నుంచి నేర్చుకోవడానికి ఆసక్తి ఇస్తాయి. ఇక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి మీకు తెలియచేస్తా ఉన్నా. కాబట్టి మనం ఈ యొక్క దేవునికి ఉన్నటువంటి ఈ యొక్క పేర్లని మనం సరైన రీతిగా మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళినప్పుడు దేవుడు ఉండినవాడు, దేవుడు ఉన్నవాడు, దేవుడు ఉండేవాడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దీన్నే దేవాది దేవుడు ఇచ్చినటువంటి ఆన్సర్ని మనం చూస్తే 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూస్తే అందుకు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెనను అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఆలకించాలి ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యొక్క సందర్భంను బట్టి మనం అర్థం చేసుకున్నప్పుడు నేను ఉన్నవాడను అనువాడును అని మోషతో తెలియచేశాడు. అక్కడికి వెళ్ళి ఏమని చెప్తున్నాడంటే ఉండు నన్ను వాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పు, వారు అర్థం చేసుకుంటారు ఇంకా అన్న విషయాన్ని అక్కడ తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలానే మరికొన్ని విషయాలు మనం చూస్తే ఇక్కడ రాయబడినటువంటి విధానం బట్టి నేనే అన్న విషయాన్ని మనం చూస్తాం. అయామ్ హూ అయామ్ అన్న విషయాన్ని మనం చూస్తే యాహ్వే అనగా అయామ్ హూ అయామ్ అని నేనే అన్న విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారు దేవాది దేవుడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి మాటని ఈ యొక్క పద విశ్లేషణ మనం చేసినప్పుడు నా అంతట నేనే భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉన్నవాడను అన్నట్లుగా తను తెలియచేస్తా ఉన్నాడు. నా అంతట నేనే భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నవాడను అనగా స్వయంభవుడును అన్నట్లుగా తెలియచేస్తా ఉన్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. స్పీడ్ అవుతుందా అండి? ఫాస్ట్ చెప్పాలా, ఇలానే సరిపోతుందా? స్పీడ్ అవుతుందా లేకుంటే చాలా స్లో అవుతుంది? ఫాస్ట్ చెప్పాలి, సరిపోతుందా? ఓకే. కాబట్టి ఎందుకంటే నాకే నేను చెప్పుకున్నా మీకు అర్థం కాకపోతే అది ఉపయోగం ఉండదు, అందుకే మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. అది కాక ఈరోజు మనం టాపిక్ స్టార్ట్ చేసాం కాబట్టి ఇంట్రడక్షన్గా ఈ విషయాలు మనం అర్థం చేసుకున్నప్పుడు ఇంకా రానున్న దినాల్లో మంచిగా అర్థం చేసుకుంటాం. కాబట్టి ఈ యొక్క యాహ్వే అనేటువంటి ఈ యొక్క మాటను మనం చూస్తే అయామ్ హూ అయామ్ నేనే అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే దానికి అర్థం ఏంటంటే నా అంతట నేనే భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉన్నవాడను అని దేవుడు సమాధానం చెప్తా ఉన్నాడు. మోషే అడిగిందేమో పేరు ఒకటే చెప్తా ఉన్నాడు, కానీ దేవుడు చెప్పినటువంటి విషయాలు మనం చూస్తే వర్బు రీతిగా తెలియచేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన పేరులో ఉన్నటువంటి ఆ యొక్క అర్థాన్ని. కాబట్టి ఆయన స్వయంభవుడు, ఆయన ఎవరిని కూడా కలువ చేయలేదు, ఆయన స్వయంభవుడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. తనంతటి తానే ఉన్నవాడు అన్న విషయాన్ని. అలానే మనం చూస్తే హూ ఈజ్ గాడ్, దేవుడు ఎవరు అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తే నేనే అన్నాడు కదా, అయామ్ హూ అయామ్ నేనే, హీఈస్ హీ అన్నాడు, ఆయనే అని మనం చూస్తాం. గాడ్ ఈజ్ గాడ్, దేవుడే అన్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం అర్థం చేసుకుంటే మన పేరు చూడండి, రాజేష్ రాజేష్ అనే పేరు ఎవరండి అంటే నేను అని సమాధానం చెప్తాను. అలానే ఆయన దేవుడు అంటే ఎవరంటే ఆయనే అన్న విషయాన్ని కూడా ఒక ప్రొనౌన్సియేషన్లో మనం యూజ్ చేస్తాం. దేవుడు అంటే దేవుడే అన్న విషయాన్ని కూడా అంటే మనము ఈ యొక్క మాటలో ఉన్నటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు గాడ్ ఈజ్ గాడ్, అలానే దేవుడే అన్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉంటున్నాం. హూ ఈజ్ గాడ్ అన్న అర్థానికి దాన్ని వివరించడానికి మనం పూర్తిగా వాటి గురించినటువంటి అనలైజ్ ఎలా చేయగలమంటే అయామ్ హూ అయామ్ అంటే నేనే అన్నట్లుగా దేవుడు సమాధానం ఇచ్చాడు. హీఈస్ హీ, ఆయనే అన్నట్లుగా, గాడ్ ఈజ్ గాడ్ అన్నట్లుగా మనము ఈ యొక్క సమాధానాన్ని అక్కడ దేవాది దేవుడు తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలానే మనం చూస్తే కెన్ వి డిఫైన్ గాడ్ అన్న విషయాన్ని మనం చూసినప్పుడు బైబిల్ ప్రకారం దేవుని నిర్వచనం ఇవ్వలేం.
చాలా జాగ్రత్తగా ఆలకిద్దాం. బైబిల్ ప్రకారం దేవునికి ఒక పర్ఫెక్ట్ నిర్వచనం ఇవ్వలేము. ఎందుకంటే మీరు చెప్పారు దేవునికి ఉన్న పేరు అంటే ఆయన సర్వశక్తిమంతుడు, సృష్టికర్త, లేకుంటే ఇవన్నీ కూడా చెప్పారు, అవన్నీ కూడా కరెక్ట్. కాబట్టి ఈ పదం మాత్రమే దేవునికి వర్తిస్తుంది అనడానికి వీల్లేదు. నా పాయింట్ మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు స్వస్థపరచు యెహోవా అంటాం. కేవలం ఆయన స్వస్థపరచు యెహోవానేనా? సమాధానకర్త అని మరొకరు ప్రార్థన చేస్తారు. కేవలం ఆయన సమాధానకర్తనేనా? కాబట్టి ఆయనకు కరెక్ట్గా బైబిల్ ప్రకారం మనం నిర్వచనం ఇవ్వలేము. కానీ ఆయన యొక్క బహుపాత్ర కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన అందరికీ కూడా సమీపముగా ఉన్నాడు. అందరి మనవులు ఆయన ఆలకించు వాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క విషయాల్ని మనం చూస్తూ మనం ముందుకెళ్తూ మరికొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకెళ్దాం. కాబట్టి ఇక్కడున్న విషయాలు మనం చూస్తే, ఎందుకంటే దేవుడు ఆధారభూతుడు కాదు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఒకరిపైన ఆధారపడేటువంటి పరిస్థితి కాదు. నా మాట మీరు అర్థం చేసుకోవాలి. ఒకరిపైన ఆధారపడి జీవించేటువంటి ఆధారభూతుడు కాదు. ఆయన స్వయంభవుడు. ఇందాక మనం చూసినట్లుగా, అనగా దేవుడు అన్న పదములో క్రియను మాత్రమే అర్థం చేసుకోగలం అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చూడండి, దేవుడు అంటే ఎవరు అంటే మీరేం చెప్పారు? సృష్టికర్త అన్నారు. అవునా కాదా? చెప్పండి. దేవుడు అంటే ఎవరంటే ఏం చెప్పారు మీరు? సృష్టికర్త అన్నారు. సృష్టికర్త అంటే క్రియేటర్ కదా. క్రియేటర్ లేకుండా క్రియేషన్ లేదు కదా. క్రియేషన్ అనేటువంటిది పని కదా. కాబట్టి ఈ మాట మనం అర్థం చేసుకోవాలి. అనగా ఆయన వర్బును మాత్రమే మనం అర్థం చేసుకోగలం, ఆయన క్రియను మాత్రమే. చూడండి, ఇక్కడ చాలామంది రకరకాలైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అనారోగ్యం ఉంటే అనారోగ్యం గురిలో సమయంలో ప్రార్థన చేస్తారు, స్వస్థపరచు యెహోవా అని. అప్పుల సమస్యలోంచి సహాయం కొరకు దేవుని అడుగుతారు, ఆర్థిక అవసరతల నిమిత్తమై. ఇంకా వివిధ రకాల్లో మనకున్న పరిస్థితులు బట్టి మనం దేవుని పేరును మనం ఉచ్చరించి మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి ఆయన పనిని మాత్రమే మనం గుర్తించగలం అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన మన నిర్వచనానికి మించిన వాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన నిర్వచనానికి మించిన వాడు. మనం ఏదైనా కూడా ఒక పేరు, ఒక బిరుదు అక్కడికి పరిమితం కాడాయన అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, అర్థం చేసుకోవడానికి ఇప్పుడు అర్థం చేసుకుంటే మనమందరం కూడా రకరకాలైనటువంటి డాక్టర్స్ ఉంటారు. చూడండి, మనం చూస్తే షుగర్ ఉన్నటువంటి పేషెంట్, షుగర్తో బాధపడుతున్నటువంటి పేషెంట్ని మనం ఎక్కడికి తీసుకెళ్ళాలి? ఏ హాస్పిటల్ తీసుకెళ్ళాలి? మాట్లాడండి. షుగర్తో డయాబెటిక్ డాక్టర్స్ దగ్గరికే తీసుకెళ్ళాలి. గుండె జబ్బు ఉన్నటువంటి పర్సన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి? హార్ట్ స్పెషలిస్ట్ లేదంటే కార్డియాలజిస్ట్కి అక్కడికి తీసుకెళ్ళాలి. మనం ఐ ప్రాబ్లం ఉందనుకోండి, ఎక్కడ తీసుకెళ్ళాలి? హాస్పిటల్. ఏ దానికి రోగం ఉంటే ఆ యొక్క హాస్పిటల్ తీసుకెళ్ళి ఆ వ్యక్తుల్ని సంప్రదిస్తేనే అక్కడ పని జరుగుతుంది. నా మాట అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే గుండె డాక్టర్ ఉంటున్నాడో తనని షుగర్ డాక్టర్ దగ్గరికి పంపిస్తే, లేకుంటే షుగర్తో బాధపడుతున్న వ్యక్తిని హార్ట్ డాక్టర్ దగ్గరికి పంపిస్తే అక్కడ పని అవుతుందా? వాళ్ళకి అవుతుందా అండి? ట్రీట్మెంట్ అవుతుందా? అవ్వదు. ఒకవేళ అయినా కూడా అక్కడ కంప్లీట్ రిజల్ట్ అనేటువంటిది ఉండదు. నా పాయింట్ మీరు అర్థం చేసుకోండి. అలానే దేవుడు ఒకే చోటికి పరిమితమైనటువంటి వాడు కాదు. అయితే ఆయన సర్వజ్ఞానం కలిగినటువంటి వాడు. రానున్న దినాల్లో కొన్ని టాపిక్స్ వస్తాయి. ఈరోజు మొదటి దినం కావచ్చు, కొంచెం స్లోగా చెప్తున్నా. ఇది కొంచెం ఏంటంటే అర్థం చేసుకోకుండా ఒకసారి ఇది ఎందుకు నాకు అవసరం లేదనుకుంటే కన్నా తర్వాత జరిగేటువంటి విషయాలు నేర్చుకోలేము ఇంకా. కాబట్టి కొంచెం కష్టమైనా కూడా అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళినప్పుడు మనకంటూ ఒక జ్ఞానం ఉంటుంది, ఒక స్టాండర్డ్ వస్తుంది మనకి. కాబట్టి ఈ విషయాలు మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. ఇక్కడ మనం చూస్తే ఆయన మన నిర్వచనానికి మించిన వాడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన సమస్తానికి కూడా కారణభూతుడు. ఎందుకంటే నేను సర్వశరీరులకు దేవుడినే అంటున్నాను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అన్న విషయాన్ని మనం చూస్తాం. ఈ లోకంలో ఉన్న డాక్టర్స్ అందరూ కూడా పరిమితి కలిగిన వారు. వారికి ఉన్నటువంటి పరిధిలో ఆలోచన చేస్తారు,
వారికి ఉన్నటువంటి పరిధిలోనే వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు వారికి ఉన్న జ్ఞానం బట్టి. కాబట్టి ఆయన సర్వ జ్ఞానవంతుడు. ఈ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనం ఉన్న విషయాలు మనం చూస్తే స్వయంభవుడు అన్న విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఆయన ఎటర్నల్ అంటే నిత్యుడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలానే మనం చూస్తే ఇక్కడున్నటువంటి సార్వభౌముడు అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. స్వతంత్రుడు అన్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆయన డిపెండ్ కాదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఒకరిపైన ఆధారపడేటువంటి వాడు కాదు. దేవుడు నిత్యుడు, స్వయంభవుడు అన్న విషయానికి అర్థం ఏంటంటే నిత్యుడు, అలానే సార్వభౌముడు, స్వతంత్రుడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడున్నటువంటి విధానాన్ని మనం చూస్తే దేవుడుకున్నటువంటి యొక్క లక్షణాలని మనం చూస్తూ మనం ముందుకెళ్ళినప్పుడు చాలా విషయాలు మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. అందుకే గాడ్ ఈజ్ గాడ్ అంటే ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 39వ వచనంలో వ్రాయబడిన ఈ మాటను మనం చూస్తే, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించువాడను బ్రతికించువాడును నేనే, గాయపరచువాడును స్వస్థపరచువాడును నేనే, నా చేతిలో నుండి విడిపించువాడెవడునూ లేడంటే. నా పాయింట్ అర్థం చేసుకోండి. ఇక్కడ ఉన్న ఈ టాపిక్లో నుంచి ఈ సందర్భమును బట్టి మనం చూస్తే గాడ్ ఈజ్ గాడ్ అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఒక వ్యక్తి చనిపోవాలన్నా, ఒక వ్యక్తి బ్రతకాలన్నా, ఒక వ్యక్తి గాయపరచబడాలన్నా, ఒక వ్యక్తి స్వస్థపరచబడాలన్నా నేనే. నా చేతిలో నుండి ఎవ్వరు కూడా విడిపించేవాడు ఎవడు కూడా లేడన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదే నిర్గమాకాండం 33వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే, చదువుతారు ఎవరైనా? స్క్రీన్లో కనిపిస్తున్న విషయాలు. యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించువాని కరుణించెదను, ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదనెను. యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించేదని అంటున్నాడు. నేను కరుణించువాని కరుణించెదను, ఎవని యందు కనికరపడదునో వాని యందు కనికరపడేదను అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. గాడ్ ఈజ్ గాడ్ అంటే దానికి ఉన్న బిబ్లికల్ మీనింగ్లో ఉన్నటువంటి యొక్క వచనాల్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, నేనే దేవుడిని అంటున్నాడు, కరుణించువాడు నేనే అంటున్నాడు అన్న విషయాన్ని మనం ఈ యొక్క మాటలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క నిర్గమాకాండము 6వ అధ్యాయము 2 నుంచి 7 వచనాల్లో మనం చూస్తే మోషేతో దేవుడు ఈ విధంగా మాట్లాడతాడు. చదువుతారు ఎవరైనా? నిర్గమాకాండం 6వ అధ్యాయం 2 నుంచి 7 వచనాలు. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడును, పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవాను నా నామమును నేను వారికి తెలియబడలేదు. మరియు వారు పరవాసము చేసిన దేశమగు కనాను దేశమును వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరచితిని. ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరిచి ఉన్న ఇశ్రాయేలీల మూలుగును విని నా నిబంధన జ్ఞాపకము చేసుకుని ఉన్నాను. కాబట్టి నీవు ఇశ్రాయేలీలతో ఈలాగు చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడినై ఉందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడినైన యెహోవాను నేను అని మీరు తెలుసుకుందురు. దేవునికి స్తోత్రం. సో ఇక్కడ మనం చూస్తే దేవాది దేవుడు సెలవిస్తున్నటువంటి మాట నేనే యెహోవాను అన్నట్లుగా తెలియచేస్తా ఉన్నాడు. సో బిబ్లికల్ వేలో మనం చూస్తూ వచ్చాం వివిధ రకాలైనటువంటి విధానంలో. ఇక్కడ ఆయన చెప్తున్నాడు, నా ప్రజలు నేను చేర్చుకుంటాను అన్నట్లుగా, నేనే అన్న విధానమును బట్టి నేనే ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి
మిమ్మల్ని వెలుపలికి రప్పించి అన్న విషయాన్ని మనం చూస్తాం. దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి అన్న విషయాన్ని మనం చూస్తాం. ఇలా అన్ని విషయాల్లో కూడా మనం చూస్తే దేవుని యొక్క ఆ యొక్క విధానమును మనం చూస్తాం. దేవుడు ఆ యొక్క ఆలోచనని, దేవుని యొక్క నడిపింపును, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం ఇందులో ఉన్నటువంటి విషయాల్లో. ఇప్పుడు మనం 2 విషయాలు మనం చూస్తూ మనం ముందుకెళ్ళాం. ఏమిటి అది అన్న విషయాన్ని మనం చూస్తే, ప్రారంభంలో మనం చూసిన విధానం బట్టి, ప్రారంభంలో ఉన్న విషయాల్లో నుంచి ఏమేమి చూసాం ఇప్పటివరకు? కదా, దేవుడు ఎవరు అన్న విషయంలో నుంచి మనం చూసాం. దేవుడు ఉన్నాడు అన్న విషయాల్లో నుంచి మనం చూస్తాం. దేవుడు ఉన్నారా అన్న విషయాల్లో నుంచి కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చాం. దేవుడు స్వయంభవుడని ఈ విధానం బట్టి. 3వ టాపిక్లో మనం చూస్తే మనము దేవుని తెలుసుకోగలమా అన్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. మనము దేవుణ్ణి తెలుసుకోగలమా అన్న విషయాన్ని కంటిన్యూ చేద్దామండి. ప్రార్థన చేసుకొని నెక్స్ట్ మనం కంటిన్యూ చేద్దామా? మీ ఆలోచన ఏమనుకోను, మీరు ఏం చెప్పినా దాన్ని స్వీకరిస్తాను. చెప్పిన విషయాలు చాలన్నా మళ్ళీ బుర్రకు ఎక్కువ అంటే ఇక్కడితో స్టాప్ చేస్తాను. నెక్స్ట్ టైం మనం డిస్కస్ చేద్దాం. లేదు ఈ యొక్క లెసన్ కూడా ఇంకొక సెషన్ కొన్ని విషయాలు మాట్లాడమంటే మాట్లాడతాను. 3rd పాయింట్ మనం చూస్తూ ఉన్నాం. కెన్ వి నో గాడ్? మనం దేవుని తెలుసుకోగలమా? తెలుసుకుంటే ఎలా తెలుసుకుంటాం? కంటిన్యూ ఆర్ నాట్? ప్లీజ్ రిప్లై. కంటిన్యూ చేయాలా అండి, స్టాప్ చేయాలా? మౌనం అంగీకారం, మరి దేనికో చెప్పట్లేరు. కెన్ ఐ కంటిన్యూ ఆర్ కెన్ ఐ స్టాప్? చెప్పండి అన్నయ్య. ఓన్లీ 1 person is there. చెప్పండి బ్రదర్. ఓకే, ఈ పాయింట్ కూడా మనం చూసుకొని మనం క్లోజ్ చేసుకుందాం. త్వరగా ముగించడానికి ట్రై చేస్తాను. మనము దేవుని తెలుసుకోగలమా అన్న విషయాన్ని మనం చూస్తాం. నన్ను అడగనివ్వండి, ఎంతమందికి దేవుడు తెలుసు? హలో, ప్లీజ్ రెస్పాండ్. ఎంతమందికి దేవుడు తెలుసు? నాకు తెలుసు పాస్టర్ గారు. ఓకే, 1 person సమాధానం చెప్పారు. మిగతా వారు? తెలుసు పాస్టర్ గారు. ఓకే, 2 సమాధానం చెప్పారు. మిగతా వారు? కొంచెం మార్కండి. 3-4 members రెస్పాండ్ అయ్యారు. మంచిది. కెన్ వి రియల్లీ నో గాడ్ అన్న టాపిక్లో మనం చూస్తే కొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకెళ్దాం. అసలు దేవుడు మనకు తెలియాలంటే ఏం జరగాలి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చదువుతారు ఎవరైనా? స్క్రీన్ కనిపిస్తున్న విషయాలు. మనిషి పరిమితమైన వారు మరియు దేవుడు అనంతుడు కనుక మనిషి దేవుణ్ణి తెలుసుకోవాలంటే దేవుడు తనను తాను మనిషికి వెల్లడించడం ద్వారానే జరగాలి. ఒకసారి మీరు మనసులో చదువుకోండి. అర్థమైందా చదివిన విషయాలు? అక్క చదివిన విషయాలు అర్థమయ్యా? అసలు దేవుడు మనకు తెలియాలంటే ఏం జరగాలి మనలో? ఏమర్థమైంది చెప్తారా ఎవరైనా? ఏమర్థమైంది? మనిషి పరిమితమైన వాడు మరియు దేవుడు అనంతుడు కనుక మనిషి దేవుని తెలుసుకోవాలంటే దేవుడు తనను తాను మనిషికి వెల్లడించడం ద్వారానే జరగాలి. మనిషికైతే పరిమితులు ఉన్నాయి కానీ దేవునికి పరిమితులు లేవు. దేవుడు అనంతంలో ఉన్నవాడు. గుడ్.
కనుక మనిషి దేవుణ్ణి ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే దేవుడే తనను తాను ప్రత్యక్షపరచుకోవాలి మనిషికి తప్ప దేవుని మాత్రం గుర్తురావటం మనిషి వల్ల కాదు. అన్న చక్కగా సమాధానం ఇచ్చారు. మిగతా వారు ఏమైనా మాట్లాడతారండి? మిగతా వారు మీకు ఓపిక ఉంటే నేను ఎంతవరకైనా తీసుకోగలను, కానీ మీకున్న బిజీ షెడ్యూల్ బట్టి మళ్ళీ మార్నింగ్ డ్యూటీస్ వీటన్నిటిని బట్టి నేను ఎక్కువ విసిగించదలుచుకోలేదు, అంటే ఎక్కువసేపు తీసుకోదలుచుకోలేదు. మీరు త్వరగా రెస్పాండ్ అయితే త్వరగా ముగిస్తాను. ఆల్మోస్ట్ 4 minutes ఉంది నాకు సమయము. ఓకే, నేనే కంటిన్యూ చేస్తాను. అయితే ఇక్కడ మనం చూస్తే మనిషి పరిమితమైనటువంటి వాడు. మన లైఫ్ టైం, మనకున్నటువంటి జ్ఞానం కావచ్చు, మనకున్న ఆస్తిపాస్తులు కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు, మనకున్నదంతా కూడా పరిమితమైనటువంటిది. బట్ దేవుడు అనంతుడు కనుక ఏదైనా కూడా మనం దేవుని గురించి నేర్చుకోవాలనుకున్నట్లయితే దేవుడు తనను తాను మనిషికి వెల్లడించడం ద్వారానే జరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ స్లైడ్ చదవండి ఈ యొక్క మాటని. దేవుడు తనను ఎలా బయలుపరుచుకున్నాడు? ద్వితీయోపదేశకాండం 29:29. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనం ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడనివి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారివియు నగునని చెప్పుదురు. సో ఇక్కడ అర్థం చేసుకోనండి, రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి అంటే తెలిసినవే తెలియకోకుండా ఉన్నవా అన్న పాయింట్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఇక్కడ అండర్లైన్ మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎల్లప్పుడూ కూడా మనవియు మన సంతతి వారివి చెప్పిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క మాటను బట్టి మనం చూస్తే దేవుని నుంచే మనం తెలుసుకోగలము అన్న విషయాన్ని మరొక వచ్చిన ఆధారంగా కూడా మనం చూస్తూ మనం ముందుకు వెళ్తున్నాం. అంటే దేవుడు తనను సంపూర్ణముగా బయలుపరచుకోలేదు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు తనను సంపూర్ణముగా బయలుపరచబడలేదు. అందుకే రహస్యములు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును అన్న విషయాన్ని. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని సరైన రీతిగా మనం అర్థం చేసుకుంటేనే వాక్యం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ మాటను మనం చూస్తూ మనం ముందుకు వెళ్ళినట్లయితే దేవుణ్ణి ఎరుగుట గురించినటువంటి ప్రశ్న యోబు గ్రంథం 11:7 మనం చూస్తే, దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? సర్వశక్తుడగు దేవుని గురించి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా అని అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఎరుగుటను గూర్చిన ప్రశ్న మనం ఆలోచన చేస్తే యోబు 11:7 ఉన్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? సర్వశక్తుడగు దేవుని గురించి నీకు సంపూర్ణ లేకుంటే పరిపూర్ణ జ్ఞానము కలుగునా అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, దేవుని జ్ఞానం నేర్చుకోవడానికి మనము ప్రతి వారం దేవుని యొక్క మందిరానికి వెళ్తాం. ప్రతి ఉదయము లేకుంటే ప్రతి సాయంకాలం లేకుంటే ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం చదువుతూ ఉంటాం. ఇలా ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు, క్లాసెస్ నేర్చుకుంటూ ఉంటాం. ఇంకా జ్ఞానం సంపాదించుకోవాలి, తెలుసుకోవాలి, వాక్యాన్ని దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలి అన్నట్లుగా ఎంతో సమయాన్ని మనం కేటాయిస్తూ ఉంటాం కదా. అలానే పరిపూర్ణ జ్ఞానమును కనుగొనగలమా అంటే అది కంప్లీట్గా దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి జ్ఞానం తెలుసుకోవడం అనేటువంటిది అది సాధ్యం అవుతుందా అన్న విషయాన్ని ఒక క్వశ్చన్ని మనం చూస్తూ ఉన్నాం యోబు గ్రంథం 11:7. కాబట్టి మరికొన్ని విషయాలు మనం చూస్తే 14 మనం చూస్తే 26 14 చదవండి ఎవరైనా ఈ మాటని త్వరగా.
ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లైనను గుసగుస శబ్దము పాటిదే గదా. గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడెవడు. చాలా జాగ్రత్తగా ఆలకిద్దాం. ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే కదా. ఈరోజు టీవీలో వాక్యము, ఆన్లైన్లో వాక్యము, మొబైల్లో వాక్యము, వాట్సాప్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా వాక్యం మనకేం చేస్తూ ఉంది? వినబడతా ఉంది. అలా వినబడుతున్న ఆయన గురించినటువంటి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైనదిగానే అది మనకు అర్థం చేసుకుంటున్నారు. కానీ ఆయన గర్జన చెయ్యు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడేవాడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ సరైన రీతిగా మనుషులు దేవుని గ్రహించలేకపోతా ఉన్నారు. దేవుని యొక్క ఆలోచనలు గ్రహించలేకపోతా ఉన్నారు. దేవుని యొక్క మనసును తెలుసుకోలేకపోతా ఉన్నారు. ఎందుకంటే వాక్యము సరిగా చదువుకోకుండా, వాక్యము సరిగా అర్థం చేసుకోకోకుండా, దేవుని ప్రేమను సరైన రీతిగా అర్థం చేసుకోకుండా దేవుని కోపిష్టిగానే చూస్తూ ఉన్నారు. కానీ దేవుని ఆ యొక్క ప్రేమను కనుగొనలేకపోతా ఉన్నారు. మరికొంతమంది దేవుని ప్రేమను కనుగొంటున్నారు. ఎంత పాపం చేసినా కూడా దేవుడు క్షమిస్తాడు అన్నట్లుగా ఆ భ్రమలోనే జీవిస్తున్నారు. కానీ దేవుని యొక్క కోపం ఎలాంటిదో గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఉంటాం. సరౌండింగ్లో కావచ్చు, మన సంఘాల్లో కావచ్చు, ఆయా రీతిలుగా ఉన్నటువంటి విశ్వాసులుగా ఉన్నటువంటి ఆ యొక్క విధానంలో మనం కావచ్చు. దేవుని మందిరానికి వచ్చువారే విడిచిపెట్టాల్సినటువంటి పాపాలు విడిచిపెట్టక, దేవుని మందిరానికి వస్తూ దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ దేవుని సన్నిధిలో ఉంటూ కూడా విడిచిపెట్టాల్సినటువంటి దేవునికి అసహ్యమైనటువంటి విషయాలు, దేవునికి ఇష్టం లేనటువంటి విషయాలు, దేవునికి నచ్చనిటువంటి విషయాలు వదిలిపెట్టలేనటువంటి పరిస్థితి. కాబట్టి అలా దేవుని సరైనటువంటి రీతిగా ఎరగనటువంటి వారుగా జీవించినటువంటి వారు చాలామంది ఉంటున్నారు. క్రైస్తవులుగా అని పిలబడుతున్న వారే. మరొక పాయింట్ మనం చూస్తే, దేవుని ఎరుగుటను గురించినటువంటి అభిప్రాయాల్లో మరొక ప్రశ్న ఏంటంటే, కీర్తనలు 147:5 మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు అన్న విషయాన్ని కూడా మనం లేఖన భాగంలో మనం చూస్తాం. వర్సెస్ నోట్ చేసుకున్న తర్వాత చదువుకోనండి. మన ప్రభు గొప్పవాడైన, అందుకే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాటన్నిటికన్నా గొప్పవాడు. చెప్తారా ఈ మాటని? మనలో ఉన్నవాడు చెప్తారా? నాలో ఉన్నవాడు, నాలో ఉన్నవాడు గొప్పవాడు. నేను చెప్పినట్టు చెప్పండి. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాటన్నిటికన్నా గొప్పవాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈ పాయింట్ ఒక్కటి చూడండి, మనం ఈ యొక్క మాట మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం? ఈరోజు జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని కన్నా పెద్దగా రోగాన్ని చూసుకుంటున్నారు. దేవుని కన్నా పెద్దగా చెప్పండి. అర్జెంట్ ప్రేయర్ చేయాలి. ఒక అమ్మ ప్రెగ్నెంట్, తనకి బేబీ తిరగట్లేదంట బ్రదర్, బాగా భయపడుతున్నారు. ఓకే, ప్రేయర్ చేస్తాను. 2 minutes క్లోజ్ చేస్తాను. 2 minutes చేస్తాను. నాకు ఒకసారి నేమ్ అవి ఒకసారి మెసేజ్ చేయండి. ఇందులోనే టెక్స్ట్ బాక్స్లో నేను క్లోజ్ చేసి ప్రే చేస్తాను. చెప్పండి అక్క. సౌమ్య.
ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి. రిమైనింగ్ పర్సన్స్ అందరికి కూడా వాస్తవానికి అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ప్రేయర్ చేయాల్సి వచ్చింది. సో ఇక్కడ మనం చూస్తే మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తిమంతుడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు చూడండి, చాలా జాగ్రత్తగా అనలైజ్ చేయండి. దేవుణ్ణి ఎలా చూస్తున్నారంటే, విశ్వాసులుగా ఉన్నటువంటి వారు కూడా ఒక చిన్న పిన్సులాగా చూస్తూ ఉన్నారు. ఇలా చెప్పకూడదు, కానీ బాధాకరమైనటువంటి విషయాలు, దేవుణ్ణి అర్థం చేసుకునేటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారు. ఒక చిన్న గుండు లేకుంటే ఆ యొక్క పిన్నిస్ లాగా చూస్తూ ఉన్నారు. ఉన్న సమస్యను ఎలా చూస్తున్నారంటే ఒక పెద్ద గుణపంలాగా చూస్తూ ఉన్నారు. నా పాయింట్ మీరు అర్థం చేసుకోనండి. దేవుడు శక్తిమంతుడు, ఆయన గొప్పవాడు, ఆయన అధిక శక్తి కలిగినటువంటి వాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం? ఉన్న సమస్యలు బట్టి, ఉన్న అప్పులు బట్టి దేవుని తక్కువగా చూస్తూ ఉన్నాం. అప్పుల సమస్యలు ఎక్కువగా చూస్తూ ఉన్నాం. దేవుణ్ణి తక్కువగా చూస్తూ ఉన్నాం. అలానే ఉన్న ఆ యొక్క రోగమును బట్టి దాన్ని ఎక్కువ చూస్తూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఆలకిద్దాం. ఉన్న పరిస్థితులు, ఇబ్బందులు ఇవన్నీ కూడా ఒక తక్కెరలో పెడితే దేవుని ఎలా చూస్తూ ఉన్నారు? చాలా తక్కువగా చూస్తూ ఉన్నారు. అందుకే మన దృష్టి కోణం అనేటువంటిది మార్చుకోవాలి. అలానే ఉన్నటువంటి విధానం బట్టి వాక్యంగా చదవడం కాదు, వాక్యంలో ఉన్న సత్యాన్ని మనం గ్రహించి ఆ వాక్యానికి ఎంత విలువ ఇస్తూ ఉన్నాం, మన జీవితాన్ని ఎంత మనం ఖర్చు పెడతా ఉన్నాం ఆ యొక్క విషయానికి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు గొప్పవాడు. కాబట్టి నీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాటన్నిటికన్నా గొప్పవాడు. అందము కన్నా, ఐశ్వర్యము కన్నా, డబ్బు కన్నా, బంగారు కన్నా, ప్లాటినం కన్నా, ఏదైనా కూడా కావచ్చు, ఆస్తిపాస్తుల కన్నా అన్నిటికన్నా గొప్పవాడు. ఎందుకో తెలుసా? మనిషి పరిమితమైనటువంటి వాడు, దేవుడు అనంతుడు అన్న విషయాన్ని మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. కాబట్టి రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనంలో మనం చూస్తే, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ లేఖన భాగాలు బట్టి మనం చూస్తూ మనం ముందుకెళ్ళినప్పుడు దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన మార్గములు ఎంతో అగమ్యములు అన్న విషయాన్ని కూడా మనం లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలా చాలా విషయాలు ఉన్నాయి. ఇందులో ఉన్నటువంటి విషయాలు టైం అయింది కాబట్టి నేను ముగిస్తూ ఉన్నాను. ఇందులో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకెళ్తే, దేవుడు తనను బయలుపరుచుకునేటువంటి విధానాన్ని మనం చూస్తే, గాడ్స్ రెవల్యూషన్ అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ప్రత్యక్షత అనేటువంటిది ఎలా ఉంటుంది అన్న విషయాన్ని మనం చూస్తే, దేవుని యొక్క ప్రత్యక్షత అనేటువంటిది 2 రకాలుగా ఉంటుంది. ఇక్కడితో నేను ముగిస్తానండి. దేవుని ప్రత్యక్షత అనేటువంటిది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే సాధారణముగా, 2 ప్రత్యేకముగా. జనరల్ ఆర్ స్పెషల్. సాధారణ లేకుంటే ప్రత్యేకముగా. దేవుడు తనను తాను ఎలా ప్రత్యక్షపరుచుకుంటాడు ఒక వ్యక్తికి అన్న విషయాన్ని వివిధ కోణాల్లో మనం పరీక్షించుకుంటూ కొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకెళ్దాం. ఇక్కడితో నేను స్టాప్ చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ రానున్న దినాల్లో మరికొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. ఇది విన్న మాటల్లోంచి మీరు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి, మనం క్లోజ్ చేసుకుందాం. స్తోత్రాలు నాయన ప్రభా, పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, దయను బట్టి నీ కృపలో ఈ రీతిగా ప్రభా కూడుకొని ప్రభా తండ్రినైనా దేవుడు ఎవరు అనే విషయాన్ని ప్రభా చాలా చక్కగా ధ్యానం చేసుకోవడానికి ప్రభా కృపనిచ్చారు. అందును బట్టి నిజంగా దేవుని ప్రత్యక్షత ఏమిటి, దేవుడు ఎలా ప్రత్యక్షపడుతున్నాడు,
దేవుడు అంటే ఎలా ఉంటాడు, దేవుడు ఈ యొక్క ఉన్నతమైనటువంటి విషయాల గురించి ప్రభా చాలా జ్ఞానంతో ప్రభా తండ్రి నాయన సహోదరుడు ప్రభా తండ్రి నాయన రాజేష్ గారి ద్వారా మీరు మాతో మాట్లాడేందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ కృపలో ప్రభా ఈ యొక్క తండ్రి నాయన ఈ సెషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి నీ ప్రభా చాలా చక్కగా అర్థవంతంగా తండ్రి నాయన వినటానికి ప్రభా తండ్రి నాయన ఆ మాటలు గ్రహించుకోవడానికి చక్కటి జ్ఞానం ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ విన్న ప్రతి ఒక్కరికి తండ్రి నాయన ఇంకనూ ప్రభా నూరంతల ప్రతిఫలం కలుగునట్లుగా ఇంకనూ అత్యాసక్తిని మీరు రేకెత్తించమని వేడుకుంటూ నీ కృపలో నీ కాపుదల్లో ప్రభా ఈ సెషన్ జరిగించినటువంటి రాజేష్ గారిని వారి పరివారాన్ని మీరు దీవించండి. అదే రీతిగా తండ్రి నాయన సృష్టి గారు చెప్పారు ప్రభా తండ్రి నాయన ఒక గర్భిణికి కూడా ప్రభా తండ్రి నేను బిడ్డ అడ్డం తిరిగిందని ఆ బిడ్డ నిమిత్తం కూడా ప్రార్థన చేస్తున్నాను. ఆ బిడ్డకు కూడా సుఖమైన ప్రసవం జరుగుటకు కృప చూపండి, సహాయం చేయండి ప్రభు. చేరువచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి తండ్రి నాయన. తర్వాత దినములో ప్రభు తండ్రి నాయన దేవుని ప్రత్యక్షత గురించి కూడా మేము తెలుసుకోవడానికి మీరు కృప చూపమని మీరే సహాయం చేయమని నీ చిత్తమైతే ప్రభు మేమందరము కూడా ఈ క్లాసులు మిస్ కాకుండా ప్రభు ప్రతి క్లాసులోను ప్రతి సెషన్లోను పాలు పొందడానికి మీ చిత్త ప్రకారంగా మీ ఇష్టపూర్వకంగా ప్రభు మమ్మల్ని ప్రభు చేర్చుకోనమని నీ కృపలో నీ కనికరముతో ప్రభు మేమందరము ప్రభు తండ్రి నాయన నిన్ను గూర్చి తెలుసుకొని అనేకులకు తెలియపరచడానికి ఇంకనో ప్రభు తండ్రి నాయన జ్ఞానము దయచేయండి. ఎందుకంటే నీ వాక్య లేఖనం సెలవిస్తా ఉన్నది, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నాయల్లా అప్పుడు అతడు దేవుణ్ణి అడగవలను, ఆయన ఎవరిని గద్దెంపక అందరికి ధారాళంగా దయచేయవాడని నీ వాక్య లేఖనం సెలవిచ్చిన రీతిగా ప్రభువ మేము నిన్ను అడుగుచూ ఉన్నాం. కాబట్టి తండ్రి నాయన మీ జ్ఞానమును మాకు అనుగ్రహింప చేయమని మీ ఆత్మతో నింపి ప్రభువ అనేకులకు నీ సువర్తమానమును ప్రకటించడం కృప చూపమని యేసు సర్వశక్తి గల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.